హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మీ అందరి కోసం నేను డాట్స్ తో శ్రీకృష్ణ పరమాత్మని డ్రా చేయబోతున్నాను. ఇవి వచ్చేసి 4 చుక్కలు 6 వరుసలు అనమాట. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా రౌండ్గా గీసుకోవాలి ఫేస్ అనమాట. దాని తర్వాత మనము హెడ్కి సంబంధించింది గీసుకోవాలన్నమాట. తర్వాత ఇయర్స్ గీసుకోవాలి. తర్వాత మనం షోల్డర్స్, చిన్న బాబు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ, అందుకని షోల్డర్స్ తక్కువగా ఇచ్చి నేను ఇట్లా డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. మనం ఎంత లెంత్లో కావాలనేది మనకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటుంది. మనం వేసేది విధానం బట్టి మనం కొంచెం మెల్లిమెల్లిగా డ్రా చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయింది అనమాట. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లెగ్స్, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చున్నట్టుగా నేను డ్రా చేస్తున్నాను. ఇవి మన కాళ్ళకుండే ఇట్లా ఫింగర్స్, ఆ తర్వాత జ్యువెలరీ అవి సెట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇట్లా ఈజీ మెథడ్తో ఎలా వేయాలనే ప్రాసెస్ని నేను మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. తర్వాత పైన మన కిరీటం లాగా ఉంటుంది కదా, అది వేయబోతున్నాను. అంటే కొంతమంది శ్రీకృష్ణ పరమాత్మ కిరీటం పెడతారు, కొంతమంది ఇట్లా అదే ఇట్లా పాగా అంటారు చూడు, ఆ పాగా అలా పెడతారు. తర్వాత నేను ఏదో ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టినాను, పక్కన నెమలి పింఛం పెట్టిన అనమాట. ఇంకా ఇక్కడ పైన డిజైన్ వేస్తున్నాను, కొంచెం ఇట్లా లైట్గా డ్రా చేస్తూ. ఆ తర్వాత మనం సర్కిల్ గీసుకుంటున్నాం అనమాట. అంటే శ్రీకృష్ణ పరమాత్మకి బ్యాక్ సైడు ఇలా సర్కిల్ లాగా ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక్కొక్క డాట్స్ మిగిలిపోయాయి కాబట్టి మనం శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కండువా వేసుకుంటారు కదా, ఆ కండువా లాగా ఇది డెకరేట్ చేసిన అనమాట. లాస్ట్కి వచ్చేసేసరికి ఇప్పుడు వచ్చేసి మనకు పంచ కట్టుకుంటాడు కాబట్టి పంచ డెకరేట్ చేసిన అనమాట శ్రీకృష్ణ పరమాత్మకి. ఆ తర్వాత ఇంకా ఫేస్ వచ్చేసింది అనమాట. ఫేస్లో ఫస్ట్ ఐబ్రోస్ వేసుకొని ఆ తర్వాత నామాలు పెట్టి తర్వాత కళ్ళు దించుతున్నాను. తర్వాత చిన్న డాట్స్ పెట్టి ముక్కులా రెడీ చేసిన అనమాట. ఇప్పుడు స్మైలింగ్ ఫేస్. యాక్చువల్లీ మనం ఎంత మంచి బొమ్మ వేసినా కానీ స్మైలింగ్ ఫేస్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ బొమ్మకు అందం అనేది వచ్చేది స్మైలింగ్ ఫేస్ తోటే. ఇట్లా అయిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు చూసిన కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ వేసి మేము చూపిస్తాను ఈజీ మెథడ్స్తో. కానీ నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు ఖచ్చితంగా నాకు మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇలా ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా అంటే ఇట్లా సన్ఫ్లవర్ లాగా డెకరేట్ చేసిన అనమాట లాస్ట్కి వచ్చేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.